బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు ప్యాసింజర్స్ ను మరింతగా కలవరపెడుతున్నాయి. తాజాగా స్పైస్ జెట్ విమానానికి మరొక ముప్పు తప్పింది. ఆకాశంలో ఉండగా కిటికీ ఫ్రేమ్ ఊడిపోయింది. ఒక ప్రయాణికురాలు అక్కడ కూర్చుంది. దీంతో మరింత భయాందోళనకు గురైన పరిస్థితి అయితే అక్కడ ఉంది. గోవా నుంచి పుణే వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ దెబ్బకి గందరగోళానికి గురైపోయారు అక్కడ ఉన్న ప్రయాణికులందరూ. ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పుణే ఎయిర్పోర్ట్లో సురక్షితంగా మొత్తానికి విమానం అయితే ల్యాండింగ్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో ఈ వార్తలన్నీ కూడా బాగా వైరల్గా మారుతున్నాయి. ఈ ఘటన మరింత వైరల్గా మారుతున్న నేపథ్యం ఉంది. స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం కారణంగా ప్రయాణికుల్లో మరింత ఆందోళన చెందే పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ ఘటన జూలై 1వ తేదీన గోవా నుంచి పుణేకు వెళ్తున్న నేపథ్యంలో స్పైస్ జెట్ విమానం దీనికి వచ్చిన నెంబరు SG1080లో కిటికీ ఫ్రేమ్ ఊడిపోయింది. అయితే ఒక ప్రయాణికురాలు దాని పక్కన ఎవరైతే కూర్చున్నారో ఆమె మరింత భయాందోళన చెందింది. వెంటనే అరవడం కొనసాగించింది. అయితే ఇది విమాన నిర్మాణంలో భాగం కాదని, ప్రయాణికుల భద్రతకు మాత్రం ఎలాంటి ముప్పు లేదని కూడా స్పైస్ జెట్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఈ సంఘటనతో ప్రయాణికుల్లో మరింత భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే విమానంలో హడావిడి మొదలైంది. ఎందుకంటే ఇటీవల ఇలాంటి సాంకేతిక సమస్యలు అనేక విమానాల్లో తలెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అహ్మదాబాద్ విమాన ఘోర దుర్ఘటన తర్వాత విమానాల్లో ప్రయాణించాలంటేనే ప్రయాణికులు బెంబేలెత్తిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే స్పైస్ జెట్ విమానాల్లో ఇటువంటి సాంకేతిక సమస్యలు తరచుగా జరుగుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. జూలై 1వ తేదీన గోవా నుంచి పుణేకి వెళ్తున్న స్పైస్ జెట్ విమానం SG1080లో గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో కిటికీ ఫ్రేమ్ ఊడిపోయింది. స్పైస్ జెట్ తెలిపిన వివరాల ప్రకారం ఇది Q400 మోడల్ విమానం అని చెప్పి వారు చెప్తున్నారు. ఇది మల్టీ లేయర్ విండోస్ కలిగి ఉంటుందట. అంటే ఇందులో బహుళ పొరల కిటికీలు అనేవి ఉంటాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదని, ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని కూడా స్పైస్ జెట్ ఇప్పుడు ఒక రకంగా వారు చేసిన మిస్టేక్ని వెనకేసుకొస్తుందా అంటే అవునని అనుకోవాలి. ఎందుకంటే ప్రయాణికుల భద్రతకి ఎలాంటి ముప్పు ఉండదు, కానీ వాళ్ళు మాత్రం మా ప్రయాణాల్లో ప్రయాణించవచ్చు, మరింత ఈ విధంగానే భయాందోళనలకు గురి కావచ్చు అని చెప్పుకొస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అంటే మీ విమానాల్లో ప్రయాణిస్తుంటే మాత్రం భయాందోళనలకు గురి కావాలా? ఒక రకంగా అనుకుందాం, అక్కడ ఎవరైనా హార్ట్ పేషెంట్లు ఉన్నారనుకోండి, ఎవరైనా బీపీ పేషెంట్లు ఉన్నారనుకోండి, ఎవరైనా సెన్సిటివ్ పేషెంట్లు ఉన్నారు, చిన్నపిల్లలు ఉంటారు, అనేక రకాల ప్రయాణికులు ఉంటారు. మరి ఎవరైనా హార్ట్ పేషెంట్లు, ఎవరైనా సెన్సిటివ్ వాళ్ళు ఉంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న ఘటనలకే ప్రాణాలు పోయే సందర్భం కూడా ఉంటుంది. దానికి ఎవరు బాధ్యత వహిస్తారండి? అరే మొన్న గత నెలలోనే, ఇంకా నాట్ ఈవెన్ 1 మంత్, మొన్న కొంత సాంకేతిక లోపం అనుకోవచ్చు. దానికి కారణాలు ఇంకా పూర్తిగా రానప్పటికీ కూడా, ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నప్పటికీ కూడా కొంత నిర్లక్ష్యం కారణంగా కానివ్వండి. ఎందుకంటే అంతకుముందే అహ్మదాబాద్ ప్లేన్ ఏదైతే ఘోర దుర్ఘటనకి గురైందో ఆ తర్వాత అంతకుముందే ప్రయాణికుడు కూడా హెచ్చరించాడు, ఇంకా ఇక్కడ జాగ్రత్తలు సరిగా లేవు, ప్రామాణికాల ప్రకారం లేవు, తగు జాగ్రత్తలు వీళ్ళు తీసుకోలేదు అని చెప్పి వీడియో తీసి మరీ వైరల్ చేశాడు. అయినప్పటికీ కూడా విమాన యాజమాన్య సంస్థలు అనేవి అసలు సరైన ఏర్పాట్లు చేస్తున్నాయా? అదొక గుణపాఠంగా నేర్చుకున్నాయా? 280కి పైగా ప్రాణాలు ఆ రోజు గాల్లో కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. వాటిని వెనక్కి తేగలమా? మరి అయినప్పటికీ కూడా ఈ స్పైస్ జెట్ అనుకోవచ్చు, ఎయిర్ ఇండియా అనుకోవచ్చు, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా సరే వీరు అసలు ఎందుకు మరింత జాగ్రత్తలు పాటించట్లేదు? ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోవట్లేదు? టేకాఫ్కు ముందే సరైనటువంటి సాంకేతిక పరీక్షలు ఎందుకు చేయట్లేదు అంటే ఈ రకమైనటువంటి ప్రశ్నలే ప్యాసింజర్స్ వర్గాలన్నింటిలో నుంచి కూడా వినిపిస్తున్నాయి. ఇవాళ రేపు విమాన ప్రయాణం కంటే ల్యాండ్ జర్నీనే మరింత మంచిదే అని చెప్పి కూడా వారందరూ కూడా అభిప్రాయాన్ని వెలిబుచ్చే పరిస్థితి అయితే ఉంది. ఇదిగో ముఖ్యంగా చూడండి, ఇన్ఫ్లైట్ విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ తర్వాత ఎప్పుడైతే ల్యాండ్ అయిందో, అది సురక్షితంగా ల్యాండ్ అయిందో పుణేలో, అప్పుడు అక్కడ విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. అక్కడ ప్రయాణికులు ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకున్నారు, మరింత భయభ్రాంతులకి గురవుతున్నారు. అలాగే అక్కడ స్పైస్ జెట్ సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ మిస్టేక్ జరిగింది, ఒకవేళ ఈ మరింత ప్రమాదం పెరిగి పెద్దదైతే, ఒకవేళ ప్రాణాలకు అపాయం కలిగితే కనుక ఏంటి పరిస్థితి అని చెప్పి కూడా వాళ్ళు సిబ్బందిని నిలదీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ అయితే ఒకసారి చూడండి. हम लोगों के ट्रेन टिकट्स बुक्ड है, होटल बुकिंग किया हुआ है जयपुर में, ये सब कौन करेगा? बहुत नुकसान लग रहा है मैडम, किसी की जॉब जा रही है, किसी के बच्चे वहाँ रो रहे हैं, सब चीजें प्री प्लान होती है, कोई पॉसिबिलिटी नहीं है हम लोग इस पे एडजस्ट नहीं कर रहे। आप इसे लास्ट मोमेंट पे थोड़ी ना होता है, आपको जयपुर अरेंज करवा के देना पड़ेगा। छोटा जयपुर अरेंज करवा के आप कोई भी फ्लाइट से बात करो, कुछ भी करो या पेमेंट करो, आप ऐसा कि हम लोग जाएं वहाँ से, पॉसिबल नहीं है।
तो पॉसिबल नहीं है, ऐसे कैसे बोल सकते हो आप 5 मिनट पहले? हाउ कैन यू से दैट? नहीं वीडियो तो बनाऊंगा मैं, कैसे मना कैसे मना कर सकते हो आप वीडियो के लिए? मैडम ये कोई तरीका होगा आपको? मैडम 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 इनके सीनियर को बुलाओ ना, इनसे ऊपर होगा ना, वो इनके बस की नहीं है। तो ये तो दो शब्द बोल दिए, ये तो दो शब्द बोल दिए। मत बुलाने दो ना, क्या बोलेंगे अपन, अपने आप आ जाएगा सीनियर। अरे मैडम आप मैं आज से यहाँ पे बैठा हूँ, क्या करूँगा मेरे को बताइए आप। जो भी पॉलिसी प्रोसीजर है मैं आपको एयरलाइन बंद कर दूँ मैम, उसके अलावा कोई चीज़ नहीं है। आप बोलेंगे दूसरे अलाउड नहीं है डिफेंस एयरपोर्ट, क्या नहीं है अलाउड, क्या अलाउड नहीं है? तो आप अरेंज करो ना, फ्लाइट अरेंज करो ना, क्या अलाउड नहीं है? ये जो कर रहा है अरेंज करो ना दूसरा फ्लाइट। क्या अलाउड नहीं है? आप कैंसिल कर दो वो फ्लाइट, वो अलाउड है? हमको यहाँ पे रखा आपको कुछ नहीं मिलेगा क्या? बन रहा है ना वीडियो तो आपका ये कोई तरीका हो गया क्या? मैं क्या बोल रहा हूँ, आप 2 घंटे से पहले आप पहुँच सकते थे ना। आप जब फ्लाइट जब टेक ऑफ करने के टाइम पे आप बोल रहे हो कैंसिल हो गई, ये कौन सा तरीका हो गया ये बताइए आप पहले तो। जब पता चलेगा तभी तो क्या पता चलेगा? फ्लाइट खराब है जाओ अरेंज करो ना, दूसरा फ्लाइट अरेंज कर दो या फुल रिफंड। రైట్, చాలా క్లియర్గా చూసాం అక్కడ విజువల్స్ కూడా. ఆ సిబ్బంది కూడా కొద్ది ఒకంత నిర్లక్ష్యంతోనే సమాధానం ఇస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మీకేం కాలేదు కదండి అట. ఏంటి మీకేం కాలేదు కదండి? అరే మొన్న 280కి పైగా ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి, వాటిని ఏమైనా వెనక్కి తెస్తామా? లేదు. ఎయిర్ ఇండియా కొన్ని సంస్థల్లాగా ఇన్సూరెన్స్ ఇచ్చి చేతులు దులిపేసుకుంటామా? ఏంటండి అసలు ఆ సమాధానం ఏంటి, ఆ నిర్లక్ష్యం ఏంటి అసలు? అంటే ఏం కాలేదు కదా అంటే, ఒకవేళ అయ్యి ఉంటే అరే గాల్లో విమాన ప్రమాదం అది, కనీసం ఒక్క ప్రాణం అన్నా కూడా కనీసం బ్రతికే ఛాన్స్ ఉందా, తిరిగి వచ్చే ఛాన్స్ ఉందా? వీళ్ళు చాలా లైట్గా తీసుకున్నారని చెప్పి మొత్తానికైతే మనం ఈ విజువల్స్ చూస్తే తేటతెల్లం అవుతుంది. చాలా కన్ఫర్మ్గా కనపడుతుంది. ఎందుకంటే అవి మా పాలసీస్ ప్రొసీజర్స్ అట. ఏంటి మీ పాలసీస్? ఆ కిటికీలు ఊడగొట్టడమా? ప్రయాణికుల్ని మరింత భయభ్రాంతుల్లోకి నెట్టడమా? అక్కడ చిన్నపిల్లలు ఉంటారు, హార్ట్ పేషెంట్లు ఉంటారు, అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ మీరేం సమాధానం చెప్తారు చెప్పండి. అరే ఒకతను గుండెకి చనిపోవచ్చు ఆ భయానికి. రకరకాల వాళ్ళు ఉంటారు. వీరందరికీ కూడా మీరు చెప్పే సమాధానం ఇదా? కరెక్ట్గా ఇవే ప్రశ్నలు అక్కడ ఉన్న కరెక్ట్గా విజువల్స్ చూస్తున్నాం మనం అక్కడ. వాళ్ళందరూ కూడా వాళ్ళతో అదే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఆ సిబ్బందితో. వాళ్ళు మాత్రం తమ సంస్థని మాత్రం వెనకేసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికి దేశవ్యాప్తంగా ఈ వరుసగా విమాన సంఘటనలు అయితే జరుగుతున్నాయి. అది ప్రమాదాలు కావచ్చు, లేదంటే ప్రయాణికులు ఒకంత భయభ్రాంతులకు గురిచేసే ఇటువంటి సంఘటనలు కావచ్చు. వీటిని లైట్ తీసుకోవచ్చా? మీరే మీ కామెంట్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే వరుసగా ఈ మధ్య చాలా రకంగా కలవరపెడుతున్న ఈ రకమైనటువంటి విమాన ప్రమాదాలు. అది ముఖ్యంగా చెప్పాలంటే విమాన